గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సూర్యమోహన్. నేను వెల్నెస్ కోచ్గా పనిచేస్తున్నాను. ఇంటర్నేషనల్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్. ఈ విషయం చెప్పుకోవడానికి నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను హెల్దీగా తయారయ్యి ఆ హెల్దీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ అందరి కోసం షేర్ చేయటం కోసం వస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ విషయంలో. ఈరోజు నేను మీకు స్కిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్కిన్ అంటే ఎవరికైనా అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే చాలా ఇష్టం కదా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందం అనే పదాన్ని చాలా ఇష్టపడతాం. ఎవరైనా ఒక కాంప్లిమెంట్ మనకు గనక ఇస్తే మీరు భలే అందంగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది తెలియకుండా జరిగిపోయింది. దాని గురించి మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే అసలు ఏంటి స్కిన్ ఏంటి, స్కిన్కి హెల్దీగా ఉండాలంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే వ్యవహారాలు మీతో చర్చించడానికి ఈరోజు నేనైతే మీకు చెప్పాలని చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను. ఒకటి, స్కిన్ అనేది మన పంచ ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం స్కిన్. ఈ స్కిన్ మన ఏమేమి ప్రొటెక్షన్ చేసింది, బయట నుంచి వచ్చే పొల్యూషను, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఇలాంటి వాటి నుంచి మనని రక్షిస్తుంది స్కిన్. ఇంకొక గొప్ప గుణం స్కిన్కి ఉంది ఏంటంటే, ఏదైనా గాయం అయిందనుకోండి మనకి, మన స్కిన్ లేయర్స్ ఉంటాయి. డెర్మిస్, ఎపిడెర్మిస్, ఎకోడెర్మిస్ 3 లేయర్లు ఉంటాయి అన్నమాట. ఆ 3 లేయర్లకి పై ఎపిడెర్మిస్కి కనుక వరకు గాయం వెళ్ళింది అంటే ఆ గాయము తొందరగా మానుతుంది. ఎందుకంటే పై లేయర్లో ఎక్కువ గాయాలని మాన్పించే మంచి క్రిములు ఉంటాయి అన్నమాట. సో దానివల్ల గాయం మానిపోతుంది. తర్వాత మధ్య వరకు వెళ్ళినప్పుడు గాయము మానటానికి మన బ్లడ్కి సంబంధించిన వేవ్స్ ఉంటాయి. మధ్య పొరలో బ్లడ్ వేవ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే గాయం అనేది స్లోగా మానుతుంది. అలా కాకుండా 3వ పొరలో ఎకోడెర్మిస్లో గనక గాయం వెళ్ళిందంటే, లోతుకు వెళ్ళింది అంటే అక్కడ మన గాయం మానటానికి కొలాజిన్ ప్రోటీన్ అనేది అవసరం అవుతుంది. ఆ కొలాజిన్ ప్రోటీన్ జనరల్గా 30 ఏజ్ వరకు మనకి న్యాచురల్గా లోపల ప్రొడ్యూస్ అవుతుంది. కానీ 30 ఏజ్ లోపు కనుక మన హ్యాబిట్స్ అవి బాగలేవు అంటే న్యాచురల్గా ఆ ప్లేస్లో ఏమైందంటే ఫ్యాట్ పేరుకొని పోతుంది. ఫ్యాట్ ఎప్పుడైతే పొరలుగా పేరుకుందో కింద లేయర్లో, దాన్ని సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటారు, స్టబ్బాన్ ఫ్యాట్ అంటారు. ఆ ఫ్యాట్ పేరుకున్నప్పుడు న్యాచురల్గా కొలాజిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. సో దానివల్ల ఏమైంది అంటే చాలా మందికి చూడండి, ఆ లోతుకు వెళ్ళిన గాయానికి కుట్లు వేసి మానటానికి కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత సహజంగా చిన్న గాయం అయినప్పుడు దానికి ఒక చెక్కులాగా మనకు ఫామ్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తాము, ఆ చెక్కుని గిల్లుతూ ఉంటాం. సహజంగా మన మనిషి చెయ్యి ఊరుకోదు కదా, గిల్లుతూ ఉంటాం. గిల్లినప్పుడు ఏమైంది, ఆ చెక్కు ఎందుకు ఏర్పడిద్ది అంటే స్కిన్ న్యాచురల్గా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. బయట నుంచి వచ్చే క్రిములు లోపలికి వస్తే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైద్ది కాబట్టి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి దాన్ని మళ్ళీ మనం దాన్ని గిల్లినప్పుడు ఏమైంది, మనకు బ్లడ్ రావటం కానీ అలా జరుగుతుంటుంది. అంటే ఆ బ్లడ్ వచ్చేది ఏంటి అంటే మళ్ళీ అక్కడ ప్రొటెక్షన్ ఏర్పరచుకోవటానికి అనమాట. సో అలా ఎప్పుడు ఎవరు పుండుని గిల్లటం అనేది చేయొద్దు. న్యాచురల్గా చెక్కు ఊరిపోయే వరకు కనుక ఉంటే అక్కడ స్కిన్ కూడా అంతా మళ్ళీ తర్వాత రికవరీ అయిపోతూ ఉంటుంది. అంటే స్కిన్కి ఎంత గొప్ప తత్వం ఉందో చూడండి. ఎంతటి గాయాన్నైనా మనం చాలా మందికి సర్జరీ జరిగి కుట్లేస్తారు. కుట్లేసినప్పుడు కూడా అదంతా కూడా మళ్ళీ నార్మల్ చేసుకోగలుగుతుంది. అంటే ఏంటి అంటే స్కిన్లోనే సహజంగా దేన్నైనా రిపేర్ చేసుకునే తత్వం ఉంటుంది. సో అలాంటి స్కిన్ మనం హెల్దీగా ఉండాలి అంటే మన స్కిన్ న్యాచురల్గానే అన్నిటినీ మంచిగా చూసి, స్కిన్లో ఫ్యాట్ ఎక్కువ ఏర్పడ్డప్పుడు ఏమైద్ది, స్కిన్ అన్ఈవెన్గా మారటం, కలర్ షేడ్ అవటము, తర్వాత నెక్ చుట్టూ బ్లాక్నెస్ రావటం జరుగుతుంది ఫ్యాట్ పర్సంటేజ్ పెరగటం వల్ల. సో దాని నుంచి మనం సహజంగా మన స్కిన్ని రోజు రోజుకి హెల్దీగా తెచ్చుకోవాలి అంటే కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్ మన స్కిన్కి ఇవ్వగలగాలి. అదే కాకుండా స్కిన్ ఇంకొకటి గొప్ప తత్వం ఏంటి అంటే మన బాడీకి స్పర్శ జ్ఞానాన్ని తెలియజేసే గొప్ప తత్వం స్కిన్కు మాత్రమే ఉందండి. స్కిన్ ఏదైనా టచ్ చేసినప్పుడు మన బ్రెయిన్కి వెంటనే అలర్ట్నెస్ అయ్యి పంపించిద్ది. ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ టచ్ చేశారు, ఇలా దెబ్బ తగిలింది, లేకపోతే స్కిన్ మీద ఏదైనా పిన్నీస్ గుచ్చుకున్న పెయిన్ కానీ స్కిన్ నుంచే బ్రెయిన్ వరకు వెళ్తుంది అనమాట. సో అలాంటి
స్కిన్ని మనం రోజు రోజుకి ఆరోగ్యంగా ఉంచాలి అంటే మనం చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయండి. అవేంటి అంటే మేడం గారు, ఒక చిన్న డౌట్ ఉంది. యాక్చువల్ గా ఇప్పుడు మెడ చుట్టూతా కూడా ఫ్యాట్ పేరుకుపోయి స్కిన్ కొంచెం ఉబ్బుగా రావటం ఇట్లా జరుగుతుంటుంది. అది దేని వలన జరుగుతుంది? అదొచ్చేసి మన బాడీలో ఒకటి హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవటం వల్ల, ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమైందంటే బాడీలో జరగాల్సిన ప్రక్రియలో ఏదైనా సరే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి మన బాడీలో న్యాచురల్ గా తయారయ్యే ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ లో మొదటిది ఏంటి అంటే కొలాజిన్. ఆ కొలాజిన్ అనేది మెలనిన్ అనేది ఏంటి ఏమైందంటే అనీవెన్ గా మారిపోతుంది. ఎప్పుడైతే మనిషికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిందో, అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లో ఒకటి థైరాయిడ్ వచ్చిన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది బాడీకే. ఇంకా ఏదైనా ఫ్యాట్ ఎక్కువ పేరుకుంటున్నా, మన తినే ఫుడ్ జంక్ ఫుడ్లు ఉన్నా కూడా అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ జరిగింది. మెయిన్ జంక్ ఫుడ్స్ అండి. తర్వాత ప్యాకెట్స్ ఫుడ్స్, ప్యాకెట్లు ఇవాళ పిల్లలకి సరదాగా ప్యాకెట్స్ పెడతా ఉంటాం కదా, అవేంటి అంటే కురుకురేలు, ఇంకా ఏదైతే ప్యాకింగ్ చేసి ఉంటాయో ప్లాస్టిక్ కవర్లో, ఆ ప్యాకింగ్ చేసిన ఏ ఫుడ్ తిన్నా బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినాయో మీకు ఆ బాడీలో ఉన్న మెలనిన్ అనేది ఉత్పత్తి తగ్గిపోతుంది. మెలనిన్ కరెక్ట్గా ఉత్పత్తి అయితే ఏమైందంటే స్కిన్ ఎప్పుడు మంచిగా బయట నుంచి వచ్చే వాటిని ప్రొటెక్ట్ చేసి స్కిన్ ఒకే కలర్లో ఉంటుంది. ఆ మెలనిన్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ ప్లేస్లో ఫ్యాట్ కన్వర్ట్ అయిపోయింది. ఎక్కడైతే ఫ్యాట్ పేరుకుందో స్కిన్ కింద ఆ బ్లాక్నెస్, బ్లాక్ షేడ్ వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవటం, ఈ రెండిటి వల్ల బ్లాక్నెస్ వస్తుంది. ఇప్పుడు స్కిన్ ఫ్యాట్ అనేది లేడీస్ కి ఒకలాగా, జెంట్స్ కి ఒకలాగానే ఉంటుందా? అంటే దాని లెవెల్స్ జెంట్స్ కి ఒకలాగా ఉండాలి, లేడీస్ కి ఒకలాగా ఉండాలి అని ఉంటుందా అండి? లేకపోతే అందరికి ఒకేలాగా ఉండాలి? లేదు, అందరికి ఒకలాగా ఉండదు. కంపల్సరీ స్కిన్ ఫ్యాట్ అనేది లేడీస్ కి ఎక్కువ ఉంటుంది, జెంట్స్ కి తక్కువ ఉంటుంది. ఎందుకు? దీని రీజన్ ఏంటి అంటే ఒకటే రీజన్ అండి. జెంట్స్ బాడీ తత్వాన్ని బట్టి న్యాచురల్ గానే వాళ్ళకి కొంచెం మజిల్ స్ట్రెంత్ లేడీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే మజిల్ స్ట్రెంత్ బాగా ఉందో వాళ్ళకి స్కిన్ ఫ్యాట్ తక్కువగా కనిపిస్తుంది, ఒక పాయింట్. రెండోది వచ్చేసి మనం ఎక్కువ కూర్చొని నిలబడి ఉండే పనులు ఎక్కువ చేస్తాం. వాళ్ళు ఏంటంటే బయట వాతావరణంలో బయటకు వెళ్ళి, అంటే ఎండలో బయట ప్రకృతిలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి స్కిన్ ఫ్యాట్ అనేది ఎక్కువ పేరుకోదనమాట. మనం ఏంది ఎక్కువ ఉన్నా ఇంట్లో ఉండటము, బయట మనం తిరగటం తక్కువ, అలాంటివి ఉండటం వల్ల కూడా ఒకటి స్కిన్ ఫ్యాట్ పేరుకుంటుంది. అదే కాకుండా ఇంకోటి ఫుడ్, సహజంగా మనం భర్తకి పిల్లలకి వండుతాము, వాళ్ళు బయట ఎక్కడో చోట పిల్లలు కానీ బయట ఫ్రెండ్స్తో తింటాం కానీ, భర్త బయట తినేసి రావటం జరిగినప్పుడు ఏం చేస్తాం, మిగిలిపోయింది వేస్ట్ చేయకుండా రకరకాలుగా తయారు చేసుకొని మళ్ళీ మనమే తింటూ ఉంటాం. అలా ఎప్పుడైతే మిగిలిపోయిన ఆహారాన్ని డస్ట్బిన్ లాగా మన పొట్టలో వేస్తూ ఉంటామో మన స్కిన్ అనీవెన్ గా అన్హెల్దీగా తయారైద్ది, స్కిన్ ఫ్యాట్ ఎక్కువ పేరుకుంటుంది. ఎప్పుడైనా స్కిన్ ఫ్యాట్ కరగాలి అంటే మనం చెప్పాం కదా ఇందాక 3 లేయర్స్, ఈ 3 లేయర్స్ కింద లాస్ట్ లేయర్ కింద ఉంటుందండి స్కిన్ ఫ్యాట్ అనేది పేరుకొని. దాంతో వేస్ట్ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి 2 కలిసి ఉంటాయి. సో ఇలాంటి దానికి మీకు ఉదాహరణ చెప్పాలంటే మనం అంటే రైతులు ఉన్నారు, పత్తి అని ఒక పంట వేస్తారు కదా, ఆ పంటని మనం గోతంలో, అంటే పంటను ఒలిపించి గోతంలో కుక్కుతారు. కుక్కినప్పుడు ఏదైతే ఉందో అడుగున బాగా ఫస్ట్ కుక్కిన పత్తి అట్లా మొత్తం ఫుల్ చేస్తారు కదా గోతం, పైదంతా కొంచెం ఈజీగా వస్తూ ఉంటుంది. అడుగున పత్తి తీయాలి అంటే చాలా గట్టిగా పట్టుకొని లాగి తీయాల్సి వస్తుంది. సేమ్ మన స్కిన్ ఫ్యాట్ కూడా అలాంటిదే. అలా పొరల కింద పేరుకొని ఉంటుంది కాబట్టి అడుగు పొరని తీసి బయటికి ఖర్చు పెట్టాలి అంటే చాలా మంచి హెల్దీ వే ఉండాలి మనకి. తర్వాత మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. తర్వాత స్కిన్కి సంబంధించిన మంచి ఆహారాలు కేర్ తీసుకోవటం. అంటే ఇవాళ మనకి బయట ఓయి రేస్ బాగా ఎక్కువైపోయినాయి, ఓజోన్ పొర దెబ్బతిని మనకు అతి నీలలోహిత కిరణాలు ఎక్కువ పడిపోవటం వల్ల డైరెక్ట్ స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళండి కొంచెం. తర్వాత బాడీకి స్కిన్కి మాయిశ్చరైజర్, అంటే మనకు బయట కెమికల్స్ లేకుండా మాయిశ్చరైజర్, న్యాచురల్ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. అలాంటి మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్గా ఇవ్వండి స్కిన్కి. అదే కాకుండా మంచి ఆహారపు అలవాట్లు, ఒకటి వాటర్, మెయిన్ వాటర్ అనేది మంచిగా తీసుకుంటే స్కిన్ ఆక్సిజన్ని మంచిగా ప్రొడ్యూస్ చేసి
బాగా హెల్తీగా ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోండి, మంచి ఫుడ్. మేము తీసుకునే న్యూట్రిషన్ అయితే స్కిన్కి అద్భుతంగా సెల్యులార్ న్యూట్రిషన్ కాబట్టి స్కిన్కి చాలా చాలా అద్భుతంగా సెల్స్లో నుంచే డిఫరెన్స్ తీసుకొస్తూ ఉంటుంది. తర్వాత ఏదైతే ఫ్యాట్ ఉందో బాడీలో ఫ్యాట్ తగ్గిస్తూ మజిల్ని స్ట్రెంగ్త్ పెంచే బెస్ట్ వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ సెల్యులార్ న్యూట్రిషన్. బ్యాలెన్స్డ్ అంటే ఈ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో దానివల్ల బ్యాలెన్స్డ్ ఫుడ్గా వరల్డ్ నెంబర్ 1గా ప్రూవ్ అయింది. సో కాబట్టి దీనిలో వచ్చే ఈ న్యూట్రిషన్లో వచ్చే విటమిన్స్ ఏదైతే ఉన్నాయో ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్, B12, B6, B10 ఇలాంటి విటమిన్స్ మొత్తం కూడా స్కిన్కి సంబంధించిన విటమిన్స్ అన్నమాట. సో ఆ విటమిన్స్ అన్ని మీకు అంది. తర్వాత సపరేట్గా ఇంకోటి స్కిన్కి బెస్ట్ ఫుడ్ ఉందండి. ఆ బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే కొలాజిన్. ఈ కొలాజిన్ అనేది మనకి సహజంగానే ఉత్పత్తి అయ్యిద్ది. అది ఇప్పుడు ఉన్న తిన్న ఆహారాల వల్ల, అలవాట్ల వల్ల అది న్యాచురల్గా ఉత్పత్తి తగ్గిపోయింది బాడీలో. అందుకే ప్రతి ఒక్కరికి స్కిన్ డామేజ్ అయి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ వాళ్ళ బాడీ అంతా ఒకే రకం స్కిన్ ఎవరికీ ఉండట్లేదు. దానివల్ల ఇప్పుడు మన ఫుడ్లో కొలాజిన్ అనేది అద్భుతంగా ఉందండి. స్కిన్ బూస్టర్ అనే ఒక ప్రోడక్ట్. ఇది కొలాజిన్ని చక్కగా మన బాడీకి అందించటం వల్ల మన స్కిన్ అన్ఈవెన్గా ఉన్న స్కిన్ అంతా కూడా ఈ న్యూట్రిషన్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ ప్లస్ కొలాజిన్ ఈ 2 కాంబినేషన్స్తో రోజు అందంగా ఆరోగ్యంగా తయారవుతాం. నేనైతే అలాగేనండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి 13 సంవత్సరాలు టాబ్లెట్లు వేశాను. వేసే టైంలో నాకు స్కిన్ అంతా, ఫేస్ అంతా బాగా బ్లాక్నెస్ వచ్చేసింది. తర్వాత నెక్ చుట్టూ బ్లాక్నెస్ బాగా భయంకరంగా ఉండేది. చూడటానికి బాగా అసహ్యంగా ఉండేది. ఎక్కువ ఏదో ఒకటి దానికి యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉండేది నెక్కి ఆ బ్లాక్నెస్ పోవటానికి. కానీ ఎప్పుడు తగ్గిన దాఖలే లేదు. ఇక్కడికి వచ్చాక ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ చక్కగా రోజు రోజుకి నా హ్యాబిట్స్ మార్చుకుంటూ బెస్ట్ విటమిన్స్, మినరల్స్ ఉన్న న్యూట్రిషన్ నేను డైలీ తీసుకోవటం వల్ల నా స్కిన్ న్యాచురల్గానే అందంగా ఆరోగ్యంగా తయారైంది. సో కాబట్టి స్కిన్ ఫ్యాట్ కూడా తగ్గించుకోగలిగాను, మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుకోగలిగాను. నేను 23 kgs వెయిట్ లాస్ అయ్యాను హెల్దీగా. నా బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకుంటూ, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ చాలా హ్యాపీగా మెడిసిన్ ఫ్రీ లైఫ్కి వస్తూ చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాను. సో మీ అందరికీ ఇలాంటి లైఫ్ కావాలి అంటే కింద నంబర్లకి కాల్ చేయండి. మీకున్న డౌట్ ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. ఇలాంటి ఛానల్ని కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.